లోకం కష్టాల్లో ఉన్నప్పుడు, ధర్మం దారి తప్పినప్పుడు నేనున్నాను అని ఆ అభయహస్తం చూపించే దైవం మహావిష్ణువు. ప్రళయం ముంచెత్తినప్పుడు మత్స్యావతారంగా వచ్చి వేదాలను కాపాడాడు. సముద్ర మదన సమయంలో కూర్మ అవతారంగా మారి సృష్టిని తన భుజాన మోశాడు. అంధకారంలో మునిగిన భూమిని వరాహ అవతారంగా పైకి లేపి రక్షించాడు. భక్తుణ్ణి కాపాడడానికి, అహంకారాన్ని ఛేదించడానికి నరసింహ అవతారంగా ఉగ్రరూపం దాల్చాడు. ఒక రాజు గర్వాన్ని తగ్గించడానికి వామన అవతారంగా వచ్చి 3 అడుగులతో ముల్లోకాలను కొలిచాడు. అన్యాయం పెరిగిపోయినప్పుడు పరశురామ అవతారంగా గొడ్డలి పట్టి అధర్మాన్ని నరికివేశాడు. రావణుని సంహరించి రామ అవతారంగా ధర్మానికి నిలువెత్తు సాక్ష్యంలా నిలిచాడు. కృష్ణ అవతారంగా గీతను బోధించి జ్ఞానం ప్రేమతో లోకాన్ని నడిపించాడు. అహింస కరుణతో బుద్ధ అవతారంగా లోకానికి శాంతి మార్గం చూపించాడు. అధర్మం పెచ్చుమీరినప్పుడు పాపాన్ని కడిగేయడానికి కల్కి అవతారంగా అవతరించబోతున్నాడు. ఇవన్నింటిలో నీ మనసుకు దగ్గరైన